ఇవాళ సమాజంలో ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నది. అదేమని చెప్తూ ఉంటాం, 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో ద్వారా చెప్పగలుగుతాం మనం. ఇవాళ ఒక్క క్షణాన్ని మాత్రమే మనం బంధిస్తుందని చెప్పి అనుకుంటాం మనం ఫోటో అనేది. కానీ దానికి వెనుకన్న చరిత్రను ఇలా సమాజాన్ని చూపెట్టే ప్రయత్నమే ఇలా ఈ ఫోటో ద్వారా కానీ వీడియోగ్రఫీ ద్వారా మనం చూస్తూ ఉంటాం. మనం వయసు మారచ్చు, ఊరు మారచ్చు, మన జీవితం కూడా మారచ్చు, మనతో ఉన్న వాళ్ళు కూడా మారిపోవచ్చు. కానీ గత జ్ఞాపకాలన్నీ కూడా చెప్పేది ఫోటోగ్రఫీ. మేము కూడా ఇప్పుడు రాజకీయ నాయకులం. ఒకప్పుడు మేము ఈ వయసులో ఇది చేసినాం అని చెప్పి దానికి ఆధారం ఏంటి అంటే ఫోటో. అంటే కాలానికి సాక్షులు మీరు, మీ చేతిలో కెమెరా కాదు, ఈ కాలానికి సాక్షులు వాళ్ళ ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్లు. కానీ సోషల్ మీడియా తరం నడుస్తున్నప్పుడు కూడా ఇవాళ ఒక ఫోటో, ఒక బైట్ క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా, ఒక గురుతర బాధ్యత, ఒక నీతి నిజాయితీగా ఒక ఫోటోగ్రాఫర్, ఒక కెమెరామెన్ ఉంటే వాస్తవాలు సమాజానికి, ప్రజలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫరు చెడు ఆలోచన ఉంటే పూర్తిగా సాక్ష్యాన్నే తారుమారు చేయొచ్చు. కానీ ఒక ఫోటోగ్రాఫర్ నిజాయితీగా ఉంటే సమాజాన్ని కాపాడే వ్యక్తులు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఇవాళ ఒక మంచి వాతావరణంలో ఇవాళ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నారు. మీ అందరిని కలవడం ఇవాళ చాలా సంతోషం. మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకవైపు మిమ్మల్ని చూస్తే సంతోషం, మీ బాధ చూస్తే మాకు బాధ. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. నేను కోవిడ్ అప్పుడు చూసిన, గతంలో ఎప్పుడే మరి చెప్పిన, కోవిడ్ అప్పుడు, లాక్డౌన్ అప్పుడు నేను చూసిన గాంధీ హాస్పిటల్ పోయినా నేను. ఒక కెమెరామెన్ మార్చి లోపలికి పోయి, ఆయన టైంకు పీపీ కిట్ లేదు, కేవలం మాస్క్ మాత్రమే ఉంది. ఆ కెమెరామెన్ మార్చిలోకి పోయి అక్కడ డెడ్ బాడీని విజువల్ తీసుకునే ప్రయత్నం చేస్తే లాస్ట్కు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఆ ఒక్క విజువల్ తీసుకుంటానికి వచ్చేయలేకపోయలేదు. కానీ నేను డ్యూటీ, నేను నమ్మినకు నా యాజమాన్యం నాకు ఈ బాధ్యత అప్పయిపోయింది కాబట్టి నేను డ్యూటీ చేయాలి, ఒక వృత్తి ధర్మం ఉన్నది అని చెప్పి ఇవాళ కోవిడ్ సందర్భంలో చాలా మంది కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. సరే, మిగతా అందరూ రిపోర్ట్ ఇంత కూర్చొని రాస్తారు, వారు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఫీల్డ్ మీద పోయి వాటిని చిత్రీకరించి చూపెట్టే ప్రయత్నం చేయడం అనేది కొన్ని సందర్భాల్లో సాహసం చేస్తారు. మీరు పోల్లెక్కి ఫోటో తీస్తారు, గుట్టలెక్కి ఫోటో తీస్తారు, ఇండ్లెక్కి ఫోటో తీస్తారు, మేము నూకేస్తారు, నెట్టేస్తారు, బట్టలు చింపుతారు, కెమెరాలు పోతాయి, మీ కెమెరాలు అలుగుతాయి, యాజమాన్యం ఇబ్బంది పడుతుంది, మీ ఫోన్లు పోతాయి, కాలు చేతులు ఉరుగుతాయి. కొన్ని సందర్భాల్లో లాడ్ చార్జ్ అవుతుంటే మీరు వహిస్తున్న పోలీసులు మిమ్మల్ని కొడతారు. ఇంత కష్టంగా, ఇంత ధైర్యంగా మీరు నిర్భయంగా ఎవరు మీరు డ్యూటీ చేస్తుంటే నిజంగా కెమెరామెన్లకు అందరికీ, ఫోటోగ్రాఫర్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప వృత్తి, అన్నిటికంటే ముఖ్యమైన వృత్తి మీది. కాబట్టి దీన్ని కూడా మీరు ఒక గురుతరగా బాధ్యతగా భావించి నిజాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాల్సింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇవాళ మీకు ఆరోగ్య భద్రత కార్డ్స్ లేవు, సొంత ఇండ్లు లేవు, చాలని జీతాలు, కొన్ని యజమానులు జీతాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని ఇవాళ చిన్న హెల్త్ పరంగానో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా అమ్ముకుందామని రెండు కెమెరా కూడా అమ్ముకున్నారు, కెమెరాని అమ్ముకోలేరు, కెమెరా మీద ఆధారపడ్డాడు సెంటిమెంట్. మీకు ఏం లేని పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వస్తూనే పోతున్నాయి. ఆ రికార్డు మీ దగ్గర ఉన్నది. గత ప్రభుత్వము ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మీకు ఇల్లు కట్టిస్తాను ఆధారం మీ దగ్గర ఉంది. మీ కెమెరానే బంద్ చేయమంది. అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు, మీకు ఏ విధంగా ఇండ్లు ఇస్తాడు, ఏ విధంగా గొర్రెపిల్లం పోయమన్నాడు, ఈ విధంగా దావత్ ఇవ్వడం అన్ని కూడా మీకు కెమెరాలో అలాంటి ఉన్నాయి. బంధించి పెట్టిన మీరు ఫోటోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చా కూడా రాకముందు ఏం చెప్పింది అవి కూడా మీ దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప ఇలా కెమెరామెన్ల, ఫోటోగ్రాఫర్ల, జర్నలిస్టుల జీవితాలు మాత్రం మారతలేవు. పండుగలకు ఇబ్బందే, ఆరోగ్య సమస్య వచ్చిన ఇబ్బందే, పిల్లలు చదివిద్దామన్న ఇబ్బందే. నెల ఫస్ట్ వస్తుందంటే ఒక టెన్షన్ వాతావరణంలో ఇలా పూర్తి జర్నలిస్టులు కానీ, ఫోటోగ్రాఫర్లు, కెమెరాలు జీవించే పరిస్థితి వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అందుకే మీకు హామీ ఇస్తున్నాను. సరే, చాలా మంది అనుకుంటారు వాసు ఎట్టి పరిస్థితిలో 2028-29లో జరిగే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. పక్కా వస్తుంది. జర్నలిస్ట్ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మాది, మీకు హెల్త్ కార్డులు ఇప్పించే బాధ్యత మాది, మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది. ఇలా మీరు మంచిగుంటే ఇలా సమాజానికి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మేము చేసే గొప్ప పనులు కానీ, మంచి పనులు కానీ సమాజానికి పోయేటువంటి అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇంత విరిగినప్పుడు కూడా లాస్ట్ ఫైనల్ గా మీదే ఫైనల్. తప్పకుండా జర్నలిస్టులను, ఫోటోగ్రాఫర్లను, కెమెరాలను మేము ఆదుకొని తీరుతాం. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. మేము బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగతా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి లేదు. హంగు ఆర్భాటాలు చేస్తున్న తప్ప లేదు. దాన్ని తీసి ఇవాళ వీళ్ళకి ఎంతమంది ఉన్నారు జర్నలిస్టులు, ఇస్తే ఏమవుతుంది? నేను పోయినా, అక్కడెక్కడ పోయినా పాదయాత్రప్పుడు జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తా అన్నారు. పిల్లర్లు వేసినాయి, ఆ పిల్లలు మొత్తం చిల్లువకి పీకినాయి. కానీ యాజమాన్యాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని పత్రికల యాజమాన్యం మీ దగ్గరికి లీడర్లు వస్తారు. ప్రభుత్వాలను మీరు కంట్రోల్ చేస్తున్నారు, ప్రభుత్వాలను మీరు శాసిస్తున్నారు, ప్రభుత్వాలను కూడా ఒప్పిస్తున్నారు, ప్రభుత్వం చేసే తప్పులు కూడా బయటపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ సిబ్బంది బాధలను కూడా యాజమాన్యాలు ప్రభుత్వం తీసుకురావాలి. మీ పేపర్ సంబంధించి కానీ, మీ ఛానల్ సంబంధించి కానీ, వీడియోగ్రాఫర్లు కానీ, కెమెరామెన్లు కానీ మీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను ఇలా ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు వార్నింగ్ ఇస్తారా, రిక్వెస్ట్ చేస్తారా, చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళకు ఇండ్లు ఇచ్చే విధంగా, వాళ్ళకి అన్ని రకాలు ఆదుకునే విధంగా, ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చే విధంగా యాజమాన్యం కూడా కృషి అని చెప్పి ఈ సందర్భంగా తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈ నెల 27వ తారీఖు నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా జేసీగా ఏర్పడి మేము పోరుపడబడుతున్నాం, ఆందోళన చేస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారితో మాట్లాడడం జరిగింది. వారే ఫోన్ చేశారు. తప్పకుండా వారికి మద్దతు ప్రకటించమని చెప్పి ప్రకటిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు నేను చెప్తున్నా వాళ్ళకి, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా, జేసీ నాయకులందరూ కూడా మీరు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మరి రామచంద్ర గారి నేతృత్వంలో పూర్తి స్థాయి మేము మద్దతు చెప్తాం. మీరు న్యాయబద్దమైన డిమాండ్స్ మీ అన్ని కూడా మేము గతంలో చెప్పాము. మేము కొంతమంది నాయకులను ప్రతిసారి పిలిపించి గత ప్రభుత్వం అదేస్తుంది, ఈ ప్రభుత్వం అదేస్తున్నది, మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈసారైనా మీ న్యాయబద్దమైన డిమాండ్స్ ను ప్రభుత్వం పరిష్కరించే వరకు మీరు ఉద్యమాన్ని ఆపకండి. మీకండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ వెంట ఉంటారు. అలాగే రామచంద్ర గారు ఫోన్ చేసి చెప్పి ప్రకటించమని చెప్పి వారి సూచన మేరకు మేము కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మద్దతు ప్రకటిస్తున్నాం. ఆ ప్రభుత్వం చేసిందేం లేదు, ఈ ప్రభుత్వం చేసిందేం లేదు, చేసేదేం లేదు. ఆ ప్రభుత్వం బెదిరించింది, ఈ ప్రభుత్వం బెదిరిస్తూనే ఉన్నది. అందుకే తను పేనమికలు పోయేవాడేటటువంటి పరిస్థితి. ఇలా పీఆర్సీని అమలు చేస్తలేరు. 6 డిఏలుగా పెండింగ్ ఉన్నది. ప్రతిసారి ఏం చేస్తారంటే ఒక డిఏ రిలీజ్ చేస్తారు, చేసి ఇప్పటి నుంచి రెగ్యులర్ ఇస్తామంటారు.
కదా మళ్ళీ పెండింగ్, మళ్ళీ 6 DL మళ్ళీ పెండింగ్. వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేరు. వాళ్ళ పెన్షన్ దాని కోసం ఇంత డిలే చేస్తామని కనీసం వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉన్నది. జీవో బాధితులు ఇంకా ఉన్నారు. ఆ సమస్య పరిష్కరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంత ప్రకటించారు. వాళ్ళని పిలిచి చర్చలు జరిపి దానివల్ల ఇబ్బందులు ఏంది, ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలి, ఏ విధంగా వారికి న్యాయం చేయాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వాళ్ళు న్యాయమైన డిమాండ్ వాళ్ళ గొంతమ్మ కోరికలు కొడతలేరు. వాళ్ళ 6 DL ఇవ్వడానికి ఏంది, వాళ్ళ కేంద్ర ప్రభుత్వము ఉద్యోగస్తులను ఏ విధంగా చూసుకుంటుంది ఒక చూడండి మీరు. DL ఇస్తున్నాం టైం ప్రకారం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అందిస్తున్నాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గల్లా ఎగరేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చెప్పి తలచుకొని చెప్పుకునే పరిస్థితి ఇవాళ. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది ఇవాళ? గత ప్రభుత్వము మోసం చేసిందని చెప్పి మొత్తం అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వాళ్ళ మళ్ళీ మోసం చేసింది. మేము చెప్పినాం, ఈ 2 మోసపూరితమైన పార్టీలు, వీళ్ళ చేతులు ఏం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. మీ బెనిఫిట్స్ మీకు ఇవ్వాలంటే దానికి నిధులు కావాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా మీరు అప్పుడు వినలేదా? ఈ ప్రభుత్వం ఏం చేసింది, 8 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం అప్పులు తీరుస్తాం, మీకు DL ఇస్తాం, PRs అమలు చేస్తాం. రిటైర్మెంట్ అనక వెంటనే ముందే మొత్తం ఫైల్ రెడీ చేస్తాం. ఎవరైతే పదవి విరమణ పొందుతారో వాళ్ళకి ముందే 15 days 1 month ముందే మొత్తం ఫైల్ అంతా ప్రిపేర్ చేస్తాము. వాళ్ళకి రావాల్సిన బకాయి రిటైర్మెంట్ అయిన రోజే వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. గత ముఖ్యమంత్రి చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ చెప్పులు అర్థం తిడుతున్నారు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు స్ట్రైక్ చేస్తారు, స్ట్రైక్ అయినా మళ్ళీ చర్చలు అంటారు, చర్చలని మళ్ళీ మాట అంటారు, దానిలో 2-3 నాయకులను కమ్ముతారు కదా. మళ్ళీ చర్చలు సఫలం, మళ్ళీ పోస్ట్పోన్. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యానికి ఇదే ప్రభుత్వం కట్టినేసింది వాళ్ళు చెప్తాను, మేము చెప్తాను అమ్మలే. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యాలు నా దగ్గరికి వచ్చినాయి. వస్తే మీరు భయపడతాం, మేము ఏం చేయలేము. మిమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా అడ్డుకుంటాం, మీకు భరోసా ఇస్తున్నాం, మీకు అండగా ఉంటామని చెప్పన్నాం. బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేసినాం, పర్మిషన్ తీసుకున్నాం, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయిపోయి 3 పిలిచిండు, ముఖ్యమంత్రి బెదిరించిండు, మీకు విజిలెన్స్ అంటాడు అదంటాడు, కొంత భయపడ్డారు. అయిపోయి ఇలా యాజమాన్య పరిస్థితి ఏంది, కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు మీ పైసలు వస్తలేవు. మరి కొత్త స్కీమ్స్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నుంచి విద్యార్థుల అకౌంట్లో ఇస్తారట. మరి పాత ఈ బకాయి ఇస్తున్నారు కదా మీరు, ఏమైంది? పాఠశాలలు కళాశాలలు నడపలేని పరిస్థితి వాళ్ళ ముందో మాట ఇప్పుడో మాట. సేమ్ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్య కూడా అదే పరిస్థితి. ఎన్నికల ముందు ఏం మాట్లాడారో ప్రభుత్వం మర్చిపోయింది. కాబట్టి నేను జేసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కాంప్రమైజ్ కాకండి. కాంప్రమైజ్ అయ్యే నాయకులు జేసీలో ఉండద్దు. నేను ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నేను అప్పీల్ చేస్తున్నా, నేను మిమ్మల్ని రెచ్చగొడతలేను. ఫస్ట్ మీ నాయకత్వాన్ని, ఒక బలమైన నాయకత్వాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకోవాలి. కాంప్రమైజ్ కానటువంటి, భయపడని, ధైర్యంగా ఉండే నాయకత్వాన్ని ఫస్ట్ మీరు ఏర్పాటు చేసుకోండి. మీ సమస్యల పేరుతోని వాళ్ళ సొంత లాభం కోసం ప్రభుత్వంతో చర్చలు చెప్పి ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి మీ సమస్యలకైనా ఉంచి మోసం చేసిన నాయకత్వం మనకొద్దు. అట్లా ఉంటే మీ సమస్యలకైనా ఉంటాయి. నేను ఎవరు విమర్శిస్తలేను, ఉన్నవాళ్ళు తప్పు అంటలేను, ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు నాకు. అటువంటి నాయకత్వం కావాలని నేను అంటున్నాను. ఎందుకంటే మీకోసం కొట్లాడినా మేము కొట్లాడద్దాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము లాఠీ దెబ్బలు భయపడడం, జైల్లో భయపడడం, పోలీసు భయపడడం, ప్రభుత్వాన్ని భయపడే కార్యకర్తలం కాదు. 317 జీవప్పుడు జైలుకు పోయినా నేను, నాతో పాటు కార్యకర్తలు జైలుకు పోయారు. మా కార్యకర్తలు లాఠీ చార్జ్ చేశారు, కాలు చేతులు విరగొట్టారు, కాళ్ళకు సీస ముక్కలు గుచ్చుకున్నాయి.
రక్తం ఏర్లే వారింది నా పార్లమెంట్ ఆఫీస్ లా గురవర కార్యకర్తను గుంజుకపోయారు, జుట్టు బట్టి గుంజుకపోయారు, కాలు ఇరిగిన కాలు బట్టి గుంజుకపోయారు. నా కార్యకర్తలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ ఎక్కడ భయపడలే, ప్రభుత్వం స్పందించినప్పుడు. కాబట్టి మిమ్మల్ని మేము నమ్ముతున్నారు, మమ్మల్ని నమ్మని మీరు. మీ కండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, 100% ఉంటారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీకు అండగా ఉంటాం మేము. కానీ మీ నాయకత్వం కాంప్రమైజ్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి, అయితేనే చేయండి, లేకూడదు. చచ్చిపోతున్నా. పేరుకే ఉద్యోగం. సామాన్య ప్రజలు నెల జీతాలు వస్తారా? జీతాలు ఏం జరుపుతున్నాయి? జీతాలు అవి పెన్షన్స్ రావే, డిఎల్ అవే, పిఆర్స్ అమలు చేయరా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇయ్యరా. కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు యుద్ధాన్ని స్టార్ట్ చేయండి. ఈ ప్రభుత్వానికి భయపడకండి. ఇలా మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. 100% మీకోసం కొట్లాడతాం. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రెసివ్ గా కొట్లాడేది ఇలా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు కొట్లాడుతున్నారు. రేపు కర్నూలులో రామచంద్ర వస్తున్నారు. రేపు ప్రతి జిల్లాలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మేము ముందుగా పోతున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేవారు కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. యువమోర్చా చాలా అగ్రెసివ్ గా ముందు పోతున్నది, భయపడే ప్రసక్తి లేదు. అన్ని జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతున్నాం. హైదరాబాద్ లో ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మెంతో చూపడుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎక్కడ అడ్డుకునే ఆగే పరిస్థితి లేదు. అదే పందాను ఇలా ఉపాధ్యాయ సమస్యల మీద మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ వర్గాలకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జేఏసీ నాయకులారా మీరు ముందు రండి, మీ వెనకాల మేముంటాం, ముందే ఉంటాం. పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు కొట్టినా ఫస్ట్ దెబ్బ మా మీద పడుతుంది. పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినా ఫస్ట్ బుల్లెట్ మాకే దిగుతుంది. ఆ స్థాయిలో మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రెచ్చగొడతలే. మేము ఇంకెన్ని రోజులు భరిస్తారు మీరు? 2.5 సంవత్సరాలే. ఏమైనా మీ హామీలు? వట్టి వాడు ఖర్చు పెడుతున్న పైసలు, ఢిల్లీకి మూటల ప్రజలని పైసలు ఉంటాయి. జాగాలు అమ్ముతున్నారు. మళ్ళీ 22 ఇయర్స్ స్టార్ట్ చేసారు. మళ్ళా చుట్టుపక్కల భూములు అమ్ముతున్నారు. కాబట్టి అందుకే జేఏసీ ఉపాధ్యాయ జేఏసీ చేస్తున్న పోరాటానికి మేము పూర్తిస్థాయి మద్దతు చెప్తాం. తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఒక రాజకీయ కోణంతో దాన్ని చూసే ప్రయత్నం చేయకండి. సీదా సాఫీగా మంచిగా రైతులకు అనుగుణంగా నష్టడానికి ఒక డైరీని పూర్తిగా అప్రతిష్టపాలు చేసి దాన్ని ఆస్తి మీద కన్నేసి దాన్ని ఏదో చేద్దామనుకుంటే తప్పు. వేలాది మంది రైతులు ఇవాళ రోడ్డు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. వేలాది మంది రైతులు వాళ్ళ బతుకులు నాశనం చేయకండి. మంచి నర్సరీ డైరీని ఎందుకు అనవసరంగా అది చేస్తారు? దాన్ని రాజకీయ కోణంతో చూడాల్సిన అవసరం వచ్చింది. ఈ కక్కి సాధింపు చర్యలేంది? గతంలో కూడా డైరీ ల్యాండ్ని ఆక్రమించుకుని ప్రయత్నం చేస్తే అప్పుడు నేనే ఫైట్ చేసిన, అరెస్ట్ చేసిన పోలీసులు, లాఠీచార్జ్ చేసిన మా మీద. కానీ ల్యాండ్ కాపాడినాం మేము ఆ రోజు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల గురించి దృష్టి లేదు ప్రభుత్వానికి. దాన్ని ఆస్తిగా కనబడ్డది. దాన్ని అన్యాక్రాంతం చేయాలి. ఏదో ఒక పేరుతోని మంచి నర్సరీ డైరీని అభివృద్ధి చేయాలి. రైతుల బతుకులు నాశనం చేయాలి. వ్యక్తి గురించి ఆలోచించదు మీరు ఎప్పటికైనా, వ్యవస్థ గురించి ఆలోచించండి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వ్యవస్థ నాశనం అవుతుంది. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఆస్తులు అన్యాక్రాంతంగా కాకుండా చూడండి. అనవసరంగా దాన్ని అప్రతిష్టపాలు చేయకుండా ప్రయత్నం చేయండి. ఆ రైతులను ఆదుకోండి. మంచి నడిచేదాన్ని ప్రోత్సహించండి. మీరు ఏం సాయం చేయకుండా కాదు, కానీ అన్యాయం చేయకండి ఫస్ట్.